కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని ఇంకా ముందుకు తీసుకుపోవద్దు, దాన్ని పక్కకు పెట్టుర్రి, అసలు మొత్తం తప్పుల తడకలెక్కుంది, దీని మీద ఇంకా ఏం చెయ్యొద్దు అని ఇవాళ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. ఇదేంటి అంటే ప్రభుత్వానికి పెద్ద షాక్. చాలామంది కొంతమందికి ఊరట అని చెప్పి ఆ సీరియస్నెస్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి ఊరటది కాదు, చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి పెద్ద షాక్. 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాపగండానైతే చేసిందో అది ప్రాపగండా మాత్రమే, ఫేక్ ప్రాపగండా అన్న లెక్క ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు ఉంది. అసలు కోర్టు ఇంకా ఏ ఇష్యూస్ని చెప్పింది, దాంట్లో చాలా క్లారిటీగా తీర్పు వస్తుంది. మొన్నటి వరకు అంతకుముందే దీని మీద చర్చలు వాదోపవాదాలు జరిగినాయి. దాని తర్వాత రిజర్వ్ చేసి ఇవాళ తీర్పు వచ్చింది. ఇంకా చాలా ఇష్యూస్ని కూడా అందులో రాసుంటారు. అసలు తీర్పులో మొత్తం ఏముంది, ఆ తీర్పుని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, చాలా ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీరు చూసినాం ఇంతకుముందు, మేము ఆ కోర్టు తీర్పు వస్తున్నప్పుడు కూడా మీరు హైకోర్టులో ఉన్నారు, అదంతా కూడా చూసి ఉంటారు, ఫాలో అయ్యి ఉంటారు. గతంలో నుంచి కూడా ఈ కేసును చాలా దగ్గరగా చూస్తున్నారు. ఇవాళ కోర్టు తీర్పులో ఎగ్జాక్ట్లీ ఏముందండి? కోర్టు ఏం చేసిందంటే పార్ట్లీ పిటిషనర్స్ ఏదైతే రిట్ పిటిషన్స్ వేశారో మొత్తం ఆల్ అంటే కేసీఆర్ గారు వేసిన రిట్ పిటిషన్, హరీష్ రావు గారు వేసింది, మిగతా అఫీషియల్స్ కూడా రిట్స్ వేశారు. ఎగ్జాక్ట్లీ అన్ని రిట్ పిటిషన్స్లో ఆర్డర్ ఇచ్చారు. సో ఆర్డర్ ప్రకారం ఏంటంటే పార్ట్లీ అలౌడ్ అని చెప్పారు. సో దాని ప్రకారము ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉందో ఆ కమిషన్ నివేదిక మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దు. బికాజ్ ఏదైతే ఫండమెంటల్ లా దాన్ని అంటే ఫాలో అవ్వలేదు కాబట్టి దాని ప్రకారం ఆ నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ఒక క్లియర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈరోజు. కమిషన్ వేసిన రోజు నుంచి బీఆర్ఎస్ చాలా రోజుల నుంచి చెప్తుంది, రాజకీయ దురుద్దేశంతోనే వేసిర్రు ఈ కమిషన్ అనేది బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తుంది. ఇవాళ కోర్టు తీర్పు ఇంచుమించు దానిలాగే ఉంది, అట్లనే వచ్చింది అనుకోవచ్చు ఆ తీర్పు. అంటే అదే కదా, ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైతే నివేదిక బయటికి రాకముందే ఆల్రెడీ నిర్ణయము వచ్చేసినట్టు అయిపోయింది. అంటే నివేదిక బయటికి రాలేదు, బట్ అందులో ఏం వచ్చినాయి, ఏంటి, ఏం జరగబోతుంది అన్నీ కూడా ప్రెస్ మీట్లో వచ్చింది. ఐ థింక్ చాలా సోషల్ మీడియాలో వచ్చేసింది. సో దట్ మీన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ నథింగ్ బట్ ఒక కుట్ర, ఒక కాన్స్పిరసీ లే చేశారు. సో దాని ప్రకారం వాళ్ళు ముందే కొన్ని అంశాలు అనుకున్నారు, ఆ అంశాలన్నిటినీ ఇదే నివేదికలో బయట పెట్టారు అంతే. సో ఇది ఏంటంటే కంప్లీట్గా ఒక అంటే చట్ట ప్రకారం వెళ్ళకుండా ఏదైతే మెయిన్ సెక్షన్ 8B 8C అంటే ఎవరి మీద అయితే కేసు వేస్తారు. అవును, ఇప్పుడు బాగా వింటున్నాం పొద్దున్న నుంచి సెక్షన్ 8 అని. ఏంటి సెక్షన్ 8 అంటే? సెక్షన్ 8B and 8C ప్రకారం ఏంటి అంటే దాని ప్రకారం నోటీసెస్ ఇవ్వాలి. యాక్చువల్లీ సెక్షన్ 8B ఏమంటదంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క రెప్యుటేషన్ అఫెక్ట్ అవుతుందో, ఒక పర్టికులర్ ఏదైనా ఒక కేసు పడినప్పుడు, వాళ్ళ మీద ఏదైనా అలిగేషన్ పెట్టినప్పుడు, అలాంటి అలిగేషన్ ఒకవేళ వాళ్ళ రెప్యుటేషన్ కి ఎఫెక్ట్ ఇస్తుంది అన్నప్పుడు 8B కింద వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి. సో ఇలా అలిగేషన్స్ వచ్చాయి, దీనివల్ల మీరు చూసుకోండి, ఎప్పుడైతే సెక్షన్ B నోటీస్ ఇస్తారో న్యాచురలీ సెక్షన్ 8C అప్లికబుల్ అవుతుంది అనమాట. సో సెక్షన్ 8C ప్రకారం ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది అనమాట. దాని ప్రకారం ఏంటంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అధికారం, హక్కు ఉంటుంది. అదే విధంగా ఒక న్యాయవాదిని పెట్టుకోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని సమర్పించవచ్చు అనమాట. సో ఇది ఇలాంటి ఆపర్చునిటీని ఈ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళకి ఇవ్వలేదు, పిటిషనర్స్ కి ఇవ్వలేదు. సో అది ఫండమెంటల్ లా కదా. ఇప్పుడు ఒక కేసు పడినప్పుడు ఆ వ్యక్తి యొక్క అంటే ఇమేజే అక్కడ డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి రెప్యుటేషన్ దెబ్బతినే టైంలో మెయిన్ అసలు ఈ ఫండమెంటల్ ఇదేదైతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఉందో, యాక్ట్లో 1952 యాక్ట్ ఇది. సో అప్పుడే క్రోడీకరించినప్పుడే ఇది సెక్షన్ 8B 8C ఉంది. దాని ప్రకారం ఫాలో కావాలి, ఆపర్చునిటీ ఇవ్వాలి. అంటే మీరు కేసు ఫైల్ చేసేస్తారు, మీరు విచారణలు జరిపేస్తారు, కానీ అవతల వాళ్ళు ఏమంటున్నారో ఆ మాట వినకపోతే ఎట్లా? వాళ్ళ సబ్మిషన్స్ అయితే వినాలి కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వాలి. సో దాని ప్రకారము యాక్చువల్గా నాకు ఇవ్వాల్సిన రెమెడీ అంటే నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు నా తరఫు నుంచి ఏంటి సబ్మిషన్స్ అది కూడా నేను చెప్పాలి కదా. ఓన్లీ వన్ సైడెడ్ ఎట్లా వింటారు? ఎగ్జాక్ట్లీ, అంటే ఇది ఏకపక్షంగా అనిపిస్తుంది. అంటే ఎంత ఏకపక్షం అంటే లిటరలీ వాళ్ళు నివేదికను కూడా తీసుకొచ్చేస్తారు, దాన్ని వెబ్సైట్ లో పెడతారు, మళ్ళీ ఒక 600 పేజీలకి దాన్ని కుదిస్తారు. అసలు లిటరలీ చాలా లాకునాస్ ఉన్నాయి, చాలా ఇంటెన్షనల్ గా బయటికి వచ్చిన రిపోర్ట్, అంతేగాని ఒక ప్రాపర్ గా పోయిన రిపోర్ట్ అయితే కాదు. మామూలుగా ఇట్లాంటి కమిషన్లు వేసినప్పుడు
ఒక దిక్కేమో కమిషన్ జరుగుతుంది, ఎంక్వైరీ చేస్తుంది, విచారణకి హాజరవుతారు వీళ్ళందరూ. హాజరవుతున్నప్పుడు ఇంకొక దిక్కు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు బయటకు వచ్చి కాళేశ్వరంలో ఇది చేసిర్రు అది చేసిర్రు ఇట్లా మాట్లాడారు కదా, ఇది కేసుని ప్రభావితం చేయదా అండి? ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. మీరు ఇంకొకటి అప్పుడు గమనించి ఉంటే వీళ్ళు ఏదైతే రూలింగ్ పార్టీ అంటే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో లిటరలీ అవన్నీ కూడా ఈ నివేదిక ప్రకారం వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా రిపోర్ట్లో వచ్చాయి యాక్చువల్గా. అంటే ఇది ఎంత బయాస్డ్ రిపోర్ట్ అంటే ముందే వాళ్ళు నిజంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టు కూడా వాళ్ళు ముందే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు, ఏ విధంగా రిపోర్ట్ ఉండాలి, ఏ విధంగా రావాలి, సో ఎవ్రీథింగ్ అన్నమాట. అట్లా వచ్చింది కాబట్టే ఒక ఆపర్చునిటీ, ఒక ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వకుండా ఏకపక్షంగా ఇలాంటి నిర్ణయాన్ని బయటికి తీసుకొచ్చారు. సో ఇలాంటి నివేదికని ఇలాంటి నివేదికలు ఇంతకు ముందు కూడా వేరే రాష్ట్రాలలో జరిగినప్పుడు ఎప్పుడైతే ఏకపక్షంగా ఇలాంటి నివేదిక ఇస్తారో సెక్షన్ 8B and 8C కంప్లై చేయరో సో ఖచ్చితంగా అట్లాంటిది ఇంతకు ముందు కూడా కొట్టివేయబడింది. సో ఇప్పుడు కూడా మనం చెప్పింది అదే, మాకు ఒక ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో ఇట్లా మీడియా లీక్లు ఉన్నాయి ఆల్రెడీ. ఈ నిర్ణయం అనేది అసలు ముందే నివేదిక, ఇట్ ఈస్ నాట్ నివేదిక, ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అంటే ఒక నిర్ణయం ముందే జరిగిపోయింది, దాని ప్రకారం వచ్చిందని చెప్పేసి ఇది కంప్లీట్లీ మోటివేటెడ్ ఒక కుట్రపూరితమైన కేసు ఇది. ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ని ఆధారంగా సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది కదా, మరి ఇప్పుడు ఎట్లుంటది సిబిఐ ఎంక్వైరీ? ఇప్పుడు ఇది రిపోర్ట్నే వీళ్ళు పనికిరాదు అన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా? జరగదు కదా, ఎలా పాసిబిలిటీస్ ఏ లేవు. ఒకవేళ ఏమంటారు ఈ నివేదిక పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారము సిబిఐ ఎంక్వైరీ అనేది అయితే ఇంకా జరగకూడదు. ఒకవేళ జరిగితే అది కంటెంప్ట్ అవుతుంది. అచ్చా, కానీ ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇందాక ఒక గంట కిందట కూడా కొన్ని ప్లాట్ఫామ్లలో చూసిన, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సిబిఐ ఎంక్వైరీకి ఇది అడ్డంకి కాదు, అదే ఇది అన్న లెక్క మాట్లాడుతున్నారు. అట్లా అంటే అది కూడా అది ఏ విధంగా అడ్డంకి కాదనేది కూడా చెప్పాలి. మరి ఇంకేమి కుట్రపూరితమైన ఆలోచనలు వాళ్ళ దగ్గర ఉన్నాయో, ఏం చేయాలనుకుంటున్నారో చూడాలి. ఇప్పుడు బేసింగ్ ఆన్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ద్వారా అయితే సిబిఐ ఎంక్వైరీ జరగడానికి లేదు, బికాస్ దానికే లీగల్ శాంటిటీ లేదు ఇప్పుడు. సో ఆ విధంగా కాకుండా ఇంకేమి ప్రణాళికలు చేస్తారు, ఇంకేం కుట్రలు చేస్తారు అనేది చూద్దాం, అది కూడా చూద్దాము. బికాస్ ఎప్పటికి కూడా ఇట్లాంటి అక్రమ కేసులు, అన్యాయమైన కేసులు పెడితే న్యాయస్థానాలు వాటిని ఎంకరేజ్ చేయదు. ఖచ్చితంగా ఎప్పటికన్నా న్యాయమే గెలుస్తుంది. సో మాకు కంప్లీట్ హోప్ ఉంది. సో లెట్ దెమ్ డూ ఇట్. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేయొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ముందు ఏం ఆప్షన్స్ ఉంటాయండి? ప్రభుత్వం అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళకి చుక్కెదురైంది కాబట్టి న్యాచురల్లీ అగ్రీడ్ బై దిస్ ఆర్డర్ దే విల్ ఫైల్ అపీల్, అంటే సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతారు వాళ్ళు. అంటే సుప్రీంకోర్టులో కూడా సేమ్ ఇట్లనే ఉండే అవకాశం ఆఫ్ కోర్స్ వస్తుంది, ఎందుకంటే మెయిన్ ఫండమెంటల్ లానే ఫాలో కాలేదు కదా. సో ఇట్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ఫాక్ట్. కాకపోతే న్యాచురల్లీ అగ్రీడ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పీల్ వేస్తారు. సో బట్ బేసిక్ గా చూస్తే కూడా అసలు ఇంక ఈ రిపోర్ట్ కి లీగల్ శాంటిటీనే లేదు. సో దానికి అప్పీల్ వెళ్ళి ఇట్ ఈస్ నథింగ్ బట్ టైం వేస్ట్. సో మళ్ళీ ఒక ఖర్చు. మరి పార్టీ అంటే రూలింగ్ పార్టీ ఈజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ ఐ థింక్. సో దే ఆర్ డూయింగ్ దట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దగ్గర 2.5 ఏళ్ళు అవుతుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల ముందు కూడా కాళేశ్వరమే మేజర్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి. 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, కాళేశ్వరం కాదు, ఇట్లా రకరకాల ఆరోపణలు చేసిరు. ఇప్పుడు ఈ తీర్పుతోని ఇది మొత్తం పటాపంచలైనట్టేనా? ఖచ్చితంగా పటాపంచలైనట్టే. నివేదికలో మీరు చూస్తే దగ్గర మోర్ దెన్ 600 పేజెస్ నివేదికలో ఎన్నో అంశాలని వాళ్ళు ఏదైతే చాలా అలిగేషన్స్ పెట్టారు. అసలు లిటరలీ అంటే అంత అట్మోస్ట్ అలిగేషన్స్ ఒక పీసీ ఘోష్ కమిషన్ ఆ లెవెల్లో చేయడం అనేది చాలా అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అట్లాంటి దాన్ని కూడా కోర్టు చాలా తీవ్రంగా తీసుకుంది. మరి ఆ రిపోర్ట్ అసలు అంటే ఆ రిపోర్ట్కే ఒక లీగల్ శాంటిటీ లేని విధంగా ఆ రిపోర్ట్ని అసలు ఏ విధంగా కూడా బేసిక్ దాన్ని స్టాండ్ తీసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అన్నారు అంటేనే అది ఎంత బయాస్ రిపోర్ట్, ఎంత ఏకపక్షంగా తీసుకున్నారు, ఏ విధంగా అయిందనేది తెలిసిపోతుంది మనకి. సో దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ పటాపంచలైనట్టే. వాళ్ళు ఎన్నో అలిగేషన్స్ మేము చాలా తెలుసుకున్నాము, ఎంక్వైరీలో బయటపడ్డాయి అన్నారు. అసలు ఆ ఎంక్వైరీ రిపోర్టే ఆల్మోస్ట్ నన్నెస్ట్ ఇన్ ద లై ఆఫ్ లా, నల్ అండ్ వాయిడ్ అనుకోవాలి మనం. ఇంకా కమిషన్ ముందుకు కూడా కేసీఆర్ గారు వేరు, హరీష్ రావు గారు వేరు, ఇంకా చాలా మందిని 100 మందిని విచారించుంటారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అన్నారు, అంత మందిని విచారణ చేసి ఇచ్చినము అనే రిపోర్టు ఇట్లా ఉంటే ఇంకా ఎట్లా చూడాలి? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ కేసే ఫాల్స్ కేసు కదా. న్యాచురల్లీ ఇట్లాగే ఉంటుంది. ఎప్పుడైతే అక్రమ కేసులు, ఫాల్స్ కేసులు అంటే లేని దాన్ని ఉన్నదిగా క్రియేట్ చేసి ఏదైనా చేయాలనుకుంటే నిజం ఎప్పటికన్నా బయటపడుతుంది కదా. అన్యాయమైన కేసులు పెడితే న్యాచురల్గా
న్యాయస్థానం ఉంది అక్కడ, న్యాయస్థానాలు ఉన్నాయి అందుకని కదా. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు ఇలా చేస్తారో అప్పుడే న్యాయస్థానాలు రెస్క్యూలోకి వస్తాయి కదా. ఖచ్చితంగా ప్రాపర్ ఆర్డరే వస్తుంది. సో ఇంత పెద్ద అంటే ఎక్సర్సైజ్ చేసి 2 years చేసి ఎంతో ఖర్చు పెట్టి మరి ఆ పీసీ ఘోష్ కమిషన్ పెట్టిన ఇదిలోనే కొంచెం అమౌంట్ ఏదన్నా 2 పిల్లర్లు కుంగినాయి, దానికి ఏదైనా రిపేర్ చేసే పనులు అయితే చేయాల్సింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకున్నా కూడా ఎక్కడో ఒక చిన్న క్రాక్ అయితే వస్తుంది కదా. క్రాక్ వచ్చినప్పుడు మనం ఫిల్ చేయమా, రీఫిల్ చేస్తాం కదా. సో అట్లాంటిది ఏం చేయకుండా అంత దేశంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అంటే మన అందరికీ ఎంత గర్వకారణమైన ప్రాజెక్ట్ అది. ఎన్నో లక్షల ఎకరాలకి సాగునీరు, ఎంతో మందికి తాగునీరు, ఎన్నో మనం చూసాం. దానివల్ల ఎంత అంటే మొత్తము తెలంగాణ మొత్తము సస్య శ్యామలం అయిపోయింది, పచ్చగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి. సో అంత మంచి ప్రాజెక్ట్ని మనము నిజంగా కేసీఆర్ గారికి ఎంత కొనియాడినా తక్కువే యాక్చువల్గా చూస్తే. సో బేసిక్గా ఏం ప్రమాణం ఉంది అంటే నేను ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కేసీఆర్ గారిది అనే ఒక్క ఏమంటారు స్వేర్ అతను అట్లా ప్రమాణం చేసుకున్నారు కాబట్టి హీఈస్ డూయింగ్ లైక్ దట్. యాక్చువల్గా చూస్తే మటుకు ఇట్ ఈస్ లైక్ బిగ్గెస్ట్ మనకి తెలంగాణకి వన్నెతిచ్చే ప్రాజెక్ట్ అది. సో దాని మీద ఏదో చేసి కూలేశ్వరం అనడము రియల్గా అంటే కొంచెము ఇట్లాంటివన్నీ కూడా అసెంబ్లీలో మరి ఒక ఎథిక్స్ కమిటీ అని ఉంటుందంట. సో ఉన్నప్పుడు మరి ఎథిక్స్ కమిటీ ఇట్లాంటివన్నీ ఎందుకు ఇది చేయరు, ఇవన్నీ టేకప్ చేయాలి కదా, సుమోటో టేకప్ చేయాలి యాక్చువల్గా ఇట్లాంటి మాటలు అన్నప్పుడు. బయట వేరే అంటే అపోజిట్ పొలిటికల్ లీడర్స్ని కానీ ప్రజలని కానీ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ సో మరి ఈ ఎథిక్స్ కమిటీ అప్పుడు ఏం చేస్తుంది? సో ఇట్లాంటివి ఏం చేయకుండా జస్ట్ ఒకటి టార్గెట్ చేసేసి అపోజిషన్ ఈ విధంగా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఫైనల్గా ఇవాళ తీర్పు చూసిర్రు, ఇంకా మొత్తం డీటెయిల్ రిపోర్ట్ రావాలి అని అంటున్నారు. డీటెయిల్ రిపోర్ట్ రావడానికి ముందు అది ఫైనల్ అయిపోయింది. అంటే మొత్తం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇన్ని రోజులు ఆ కమిషను ఎంక్వైరీ, ఇంతమంది విచారణ, ఇవాళ వచ్చినటువంటి తీర్పు తర్వాత ఏం చెప్తారు మీరు? అంటే ఫ్రమ్ ది బిగినింగ్ ద వే కమిషన్ని అపాయింట్ చేయడం, ఏ విధంగా అయితే తర్వాత రిపోర్ట్ తర్వాత అసెంబ్లీలో అంటే నివేదిక బయటికి రాకముందే అసెంబ్లీలో వాళ్ళు క్యాబినెట్ మీటింగ్లు మాట్లాడడము, సో ఇవన్నీ చూసినప్పుడే మాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో లీగల్గా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఫండమెంటల్ లానే ఎప్పుడైతే ఫాలో అవ్వలేదో అండ్ స్పెసిఫికల్లీ ఆ రిపోర్ట్ ప్రకారం ఆ నివేదికను చూస్తే కంప్లీట్ మోటివేటెడ్, వాళ్ళ ఫైండింగ్స్ అన్ని మోటివేటెడే. సో ఏ విధంగా కూడా అన్ని తప్పుల తడకలు, కావాలని చెప్పేసి ఇరికించే ప్రయత్నాలు, కావాలని చెప్పి వ్యక్తుల యొక్క రెప్యుటేషన్ స్పెసిఫికల్లీ హరీష్ రావు గారి రెప్యుటేషన్ ని దెబ్బతీసే విధంగా అలాంటివన్నీ అంటే మీడియా ముందు తీసుకురావడం అట్లాంటివన్నీ జరిగినాయి. సో దీని ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మా సీనియర్ లైక్ అడ్వకేట్స్ ఉన్నారో, సుప్రీంకోర్టు లాయర్స్ వచ్చారు, ఇక్కడ మన సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ బీఆర్ఎస్ లీగల్ సెల్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా చాలా వర్కౌట్ చేసి చాలా అంటే సుదీర్ఘమైన వాదనలు వినిపించి సో ఏముందో కోర్టుకి కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ సబ్మిషన్ చేయడం జరిగింది. సో అవన్నీ చూసిన తర్వాతనే కోర్టు ఇంత మంచి తీర్పునిచ్చారు. సో ఆ తీర్పు ప్రకారము ఇంత వాళ్ళు చెప్పిన ఈ 2 సంవత్సరాల చేసిన నివేదిక ఏదైతే ఉందో అంటే ప్రీ ప్లాన్డ్ నివేదికనే అదంతా. సో క్లియర్గా ఆ నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలే తీసుకోవద్దు అన్నారు. అంటే ఇంకా అక్కడ ఆ నివేదికకి ఎలాంటి అంటే స్పెసిఫిక్గా దానికి ఇంపార్టెన్సే లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక చిత్తు కాగితం అనుకోవచ్చు మనం. థ్యాంక్ యూ.